చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ఛాలెంజ్ అంటాము. మరి ఈ ఛాలెంజ్ బెట్ అనేది మహాభారతంలో ఒక కథ ఉంది. దానివల్ల కొన్ని నష్టాలు ఉంటాయి, కొన్ని లాభాలు ఉంటాయి. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి ఇద్దరు కూతుర్లు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కూడా, ఒకరు కద్రువ, ఒకరు వినత. వీళ్ళిద్దరిని ఆయన కశ్యపునికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆ ఇద్దరి కన్యలను చూసి సంతసించి, కశ్యపుడు నీకు వరం కావాలో చెప్పమ్మా అని ఇద్దరిని కూడా అడిగాడు. భర్త అడగగానే వాళ్ళు మొదట్లో కద్రువ ఏం చేసిందంటే, నాకు 1000 మంది నాగులు సమాన తేజస్సు కల వాళ్ళు కావాలి అని అడిగింది. అయితే వినత మాత్రం నాకు 2 కొడుకులు మహాబలవంతులు కావాలని అడిగింది. కశ్యపుడు సంతోషించి వరం ఇచ్చాడు. వరం ఇవ్వగానే కొన్ని రోజులకి ఈ కద్రువ వినత వారి భర్త అయిన కశ్యపుడు సంతోషించి వరం ఇచ్చాడు. కొన్నాళ్ళకి కద్రువ వినత నుండి అండాలు వెలువడ్డాయి. కద్రువ నుండి వెలువడిన అండాల నుంచి 1000 మంది నాగులు ఉద్భవించారు. కానీ వినత నుంచి వెలువడిన 2 అండాలు ఇంకా ఎటువంటి పిల్లలు బయటికి రాలేదు. అప్పుడు వినతకు చాలా బాధ కలిగింది. కద్రువకు 1000 మంది నాగులు జన్మించారు, నాకెందుకు జన్మించలేదని ఒక అండం అనగా ఒక గుడ్డును తీసుకొని 500 సంవత్సరాలు కాబోతున్నా కూడా ఇంకా బయటికి రావట్లేదు అని చెప్పేసి గుడ్డును పగలగొట్టింది. పగలగొట్టగానే అప్పటి వరకు శరీర భాగాలన్నీ ఉండి కూడా తల లేని ఒక శిశువు అందులో నుంచి బయటకు వచ్చి, అమ్మా నీ ఓపిక లేని తనం వల్ల మహాబలవంతుడైన నేను తల లేకుండా జన్మించాను. ఇంకా కొన్ని సంవత్సరాలు అంటే 500 సంవత్సరాలు గనక నిండితే నేను పూర్తి బలవంతుడిగా జన్మించేవాడిని. నువ్వు చేసిన ఈ తప్పుకు నీకు సోదరి అయినా ఆమెకు నువ్వు 500 సంవత్సరాలు దాసిగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి శపించాడు. అప్పుడు వినత ఏడిస్తే, అమ్మా బాధపడకు, ఇంకొక గుడ్డునైనా 5 సంవత్సరాలు కాపాడు, పగలగొట్టకు, అందులో నుంచి మహాశక్తిశాలైన మా సోదరుడు ఉదయిస్తాడు, వాడు నీ దాస్యం నుంచి విముక్తి పొందిస్తాడు అని చెప్పి అతను అదృశ్యమైపోయి అసురుడిగా మారిపోయి సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ 500 సంవత్సరాలు గడవాలి. ఈ 500 సంవత్సరాలు గడిచే లోపు ఒకరోజు ఈ కద్రువకు వినతకు ఒక పోటీ ఏర్పడింది. ఇందాక చెప్పాను చూడండి మీరు, ఛాలెంజ్ అని. మనందరికీ తెలుసు, సముద్ర మథనములో మనకు అమృతం లభించే ముందు చంద్రుడు, తర్వాత లక్ష్మీదేవి, సురాదేవి, దానిలో ఒక గుర్రము, దాన్ని ఉచ్చైస్రవము అంటాము, ఇవి వెలువడ్డాయి. ఆ ఉచ్చైస్రవం గురించి అందరూ బాగా చెప్పుకుంటుంటే ఈ కద్రువ వినత బాగా వింటూ, అవునా ఆ గుర్రం తెల్లగా ఉంటుందట కదా, బాగుంటుందట కదా మాట్లాడుకుంటుంటే, కద్రువ ఉంది ఛాలెంజ్ చేసుకుందాం, అది మొత్తము తెల్లగా ఉండదు, దాని తోక నల్లగా ఉంటుంది అని అంటుంది. అప్పుడు వినత, కాదు సోదరి, ఆ గుర్రము మొత్తము తెల్లగా ఉంటుంది అని చెప్తుంది. కాదు, నేను చెప్పింది నిజమైతే నువ్వు 500 సంవత్సరాలు నాకు దాసి కావాలి, నువ్వు చెప్పింది నిజమైతే నేను 500 సంవత్సరాలు నీకు దాసిగా ఉంటా అని ఛాలెంజ్ వేసుకొని వాళ్ళు ఆ గుర్రాన్ని తెల్లారి చూడడానికి వెళ్ళారు. అప్పటికి కద్రువకు చాలా భయమేసి మరి అది పూర్తిగా తెల్లగుంటే 500 సంవత్సరాలు నేను వినతికి దాసిదాన్ని కావాలా అని చెప్పి తన యొక్క కొడుకులను 1000 మందిని పిలిచి, మీరు 1000 మంది కూడా దాని తోక చుట్టుకొని నల్లగా కనిపించండి అని కోరింది. అప్పుడు ఆ కొడుకులు అనైనా సర్పాలు, అమ్మా మేము బలవంతులే కదా, ఇలాంటి తప్పు చేయొచ్చా అని అంటే, మీరు అలా తప్పు చేయకపోతే మీరు యొక్క యాగంలో పడి అందరూ మరణిస్తారు, అలాంటి శాపం నేను ఇస్తా అనగానే తల్లికి భయపడి ఆ 1000 మంది కొడుకులు కూడా వెళ్ళి ఆ ఉచ్చైస్రవం అనే గుర్రానికి తోకకు చుట్టుకొని ఉన్నారు. తెల్లవారిపోయింది. గుర్రాన్ని చూడడానికి వినత కద్రువ ఇద్దరు వెళ్ళారు. కానీ గుర్రమంతా తెల్లగా ఉంది, కానీ
గుర్రం యొక్క తోక మాత్రము నల్లగా ఉంది. వినత ఓడిపోయింది. కద్రువకు 500 సంవత్సరాలు దాసిగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్నాళ్ళకి ఆమె యొక్క అండము పగిలి మహాబలవంతుడైన కుమారుడు జన్మించాడు. కానీ కద్రువకు తల్లి దాసిగా ఉంది కాబట్టి ఆయన కూడా నాగులకు దాసిగానే మారిపోయాడు. చాలా బలవంతుడు. ప్రతిదీ కూడా ఈ నాగులకు చేసి పెట్టేవాడు. ఆయనకు బాధ కలిగేది. అతని పేరే గరుత్మంతుడు. ఆయన ఎప్పుడు ఒకసారి వీళ్ళు ఏది కావాలంటే అక్కడికి తీసుకుపోతుంటే పైకి 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 ఎంత దూరం అంటే అంత దూరం తీసుకుపోయేటప్పుడు ఆ యొక్క సూర్యుని వేడికి బగమగ మండి కొన్ని నాగులు మరణించేవి కూడా. ఆ రకంగా గరుత్మంతుడిని ప్రతి దానికి ఇబ్బంది పెడుతుంటే అమ్మను ఒకరోజు అడిగాడు, అమ్మ మనం ఎందుకు వీళ్ళకి దాసిగా పనిచేస్తున్నాము అంటే ఈ నాగుల యొక్క మోసాన్ని వాళ్ళమ్మ విన్నవించింది. అప్పుడు గరుత్మంతుడు బాధపడి, అమ్మ మరి వాళ్ళకి ఏం కావాలో నాకు ఇంత బలం ఉంది కదా అని నాగుల్ని పిలిచి, మీకు ఏం కావాలి మా తల్లి ఒక దాస్య విముక్తి చేయడానికి అని అడిగాడు. అప్పుడు వాళ్ళు, మాకు అమృతం తెచ్చివు, అమృతం తెచ్చిస్తే మేము మీ తల్లిని దాస్య విముక్తిని చేస్తాము, మాకు అమృతం తెచ్చి చూపించు అంతే అన్నారు. అప్పుడు గరుత్మంతుడు మహా బలశాలి కాబట్టి అతను అమృతం కోసం వెళ్ళి అమృతాన్ని తీసుకొని వచ్చాడు. వచ్చే ముందు మధ్యలో మహావిష్ణువు అడ్డుకున్నాడు. మహావిష్ణువు అడ్డుకొని, నాయనా మరి నువ్వు దీన్ని తీసుకొని పోతున్నావు ఎలా నాయనా అంటే ఆయన యొక్క శుశ్రూషకు ఆయన యొక్క శక్తికి మెచ్చి ఆ మహావిష్ణువు, తండ్రి నువ్వు చాలా బలవంతుడివి, మరి నీకు ఏం వరం కావాలో కోరుకో బిడ్డ అనగానే ఆ గరుత్మంతుడు, పరమాత్మ నేనెప్పుడు కూడా నీ దగ్గర దాసినై ఉండేటట్టు చూడు, అదేవిధంగా నీ వాహనంగా కూడా నన్ను ఉంచుకో అనగానే అతను సరే నాయనా అని చెప్పి పంపించాడు. వస్తూ ఉంటే ఇంద్రుడు కోపగించి, నువ్వు అమృతాన్ని తీసుకెళ్తున్నావా అని చెప్పి వజ్రాయుధంతో అడ్డగించగానే ఒక ఈక తీసి పడేశాడు గరుత్మంతుడు. ఆ ఈకే దాన్ని ఎదిరించింది. అప్పుడు భయపడిపోయాడు ఇంద్రుడు. అమ్మా ఈ గరుత్మంతుడు ఎంత బలవంతుడు, ఒక్క ఈకతోటి నన్ను జయించాడు. నాయనా నువ్వు చాలా మంచివాడివి, వినయ సంపన్నుడివి, నన్ను ఏమనకుండా చూపించావు నాయన, నిన్ను నేను ఏమనను అని చెప్పేసి పంపించేశాడు. పంపించేయగానే గరుత్మంతుడు చాలా మంచివాడు కాబట్టి ఆ యొక్క నాగుల నుండి వాళ్ళ తల్లి దాస్య విముక్తి పొందడానికి ఆ అమృత భాండాన్ని తీసుకెళ్ళి ఒక గడ్డి పరకల మీద ఉంచి నాగులను పిలిచాడు. నాగులు వచ్చి తాగుదామనగానే, ఇది అమృతం, మీరు సశరీరులు కావాలి, బలవంతులు కావాలి అనంటే మంచిగా స్నానం చేసి పూజలు చేసుకొని వచ్చి ఈ అమృతాన్ని తాగండి అని చెప్పేసి దాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. దాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోగానే అప్పుడే అక్కడికి ఏమొచ్చిందంటే, అప్పుడే అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడికి వచ్చేలోపు ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. నాగులు వచ్చేసాయి. అసలు గరుత్మంతుడు ఏం చేయలేదు, ఆయన చేసిన పనేం లేదు, తీసుకొచ్చి చూపించాడు, ఇచ్చాడు. కానీ నాగులు దాన్ని కాపాడుకోలేకపోయాయి. కాబట్టి అక్కడ ఉన్న గడ్డి పరకలను ఆ నాగులు నాకాయి. కొద్దిగా తాకిన అమృతాన్ని ఆ నాగులు నాకితే వాటి నాలికలకు ఆ పవిత్రత వచ్చింది. ఆ విధంగా వాళ్ళ యొక్క తల్లి యొక్క దాస్యాన్ని విముక్తిని చేసిన గరుత్మంతుడు చాలా గొప్పవాడు, మహాబలశాలి. అయితే ఈ కథకంతటికి మూల కారణం ఏంటంటే ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ వల్ల చూడండి, ఒక మోసం చేయాల్సి వచ్చింది, ఒక లాభం కూడా జరిగింది. ఛాలెంజ్ వల్ల దాస్యం కూడా ఉంది. అంటే ఛాలెంజ్ వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ మనకు కనిపించింది. కాబట్టి ఛాలెంజ్ చేసే ముందు ఎప్పుడు ఆలోచించాలి అని చెప్పే ఒక మహత్తరమైన కథ. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.